ప్రజలకు వాతావరణ శాఖ తీపు కబురు చెప్పింది. అనుకున్న దానికంటే ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది. అనుకున్న దానికంటే ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, మనం చెప్పుకున్నట్లయితే చురుగ్గా కదులుతున్నటువంటి నైరుతి ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అయితే తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు తాకడం, చురుగ్గా కదలడం, సో వాతావరణంలో కూడా ఒక్కసారిగా మార్పు రావడం చోటు చేసుకుంది. చూసుకోవచ్చు, మనం వాతావరణంలో చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మనం చూసుకున్నట్టయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి ఉక్కపోత వడగాల్పుల ప్రభావంతో ప్రజలు కూడా సతమతం అయిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణం కాస్త చల్లబడటంతో కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సో సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణకు తాకుతాయి, కానీ ఇంకా ముందుగానే నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఏడాది వారం రోజుల ముందే ఆగమనం రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీదైతే జూన్ 6న ఋతుపవనాలు తాకుతాయని అంచనా వేసినటువంటి అధికారులు 3 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు తాకాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సో మొత్తానికైతే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే రాష్ట్రంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి. సో నిన్న కూడా చూసుకోవచ్చు, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వర్షపాతం అనేది నమోదైంది. మేడ్చల్, ఎల్బీ నగర్, నాగోల్, ఇలా ఫిర్జాద్ కూడా ఇలా చాలా ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. రాత్రి కూడా హైదరాబాద్ తో పాటు జిహెచ్ఎంసీ ఏరియా పరిధితో పాటు జిల్లాలో కూడా భారీ వర్షపాతం కూడా నమోదైంది. సో ఇదే రీతిగా మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడినటువంటి వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఐఎండీ తెలపడం జరిగింది. సో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి కూడా మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువగా దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఉత్తర జిల్లాలో చూసుకున్నట్లయితే మామూలుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అయితే దక్షిణ జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో మొత్తం ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి 3 రోజులు ముందుగానే చేరుతున్నాయి. అవి కూడా చురుగ్గానే కదులుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, మరో 3 రోజుల పాటు కూడా వర్షం అనేది నమోదు అవుతుందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.